ఈ నవల అట్లా సాగుకుంటూ వచ్చి ఆదిరెడ్డి కేంద్రకంగా ప్రారంభించినాడు ఈ చరిత్ర. 66లో తెలంగాణ పల్లెలన్నీ కూడా పోరాటాలతో నిండి ఉన్నాయి. ఈ పోరాటాల చరిత్ర, ఈ పోరాటాల అనుభవాలు అవి ఎట్లా ఉండేది, వీటన్నిటితో పాటు కాజుపేటలో కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి వాళ్ళ ఘర్షణ, ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిన పరిణామాలన్నిటి చరిత్ర. అల్లం రాజయ్యలో మేము బాగా గమనించేది ఏంటంటే వరంగల్ ఆర్ట్స్ కాలేజీ, వివి అంటే అనంతమైన ఈ మంది అందరూ కూడా అప్పుడు ఫుల్ టైమర్స్గా ఉన్న వాళ్ళు. ఈ నేపథ్యానికి ముందు ఈ విముక్తి నవల 66లో ప్రారంభమై 67లో జరిగిన అల్లం రాజయ్య సాహిత్యానికి నేను ప్రథమ పాఠకుని. ఒక రకంగా రాజన్న సాహిత్యంలో చాలా కథల్లో కొన్నిట్లలో పాత్రధారిని కూడా, భాగస్వామి కూడా. ఆ అనుభవాలన్నీ ఒకే కుటుంబం వాళ్ళం కాబట్టి, మా అన్న కాబట్టి అవన్నీ తెలిసిన వానిగా ఈ విముక్తి నవలని నేను ఇప్పుడు మీ ముందు పరిచయం చేయబోతున్నా. అల్లం రాజయ్య సాహిత్యం అంతా కొలిమంటుకున్న నుంచి మొన్న వచ్చిన సైరం దాకా తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, జైత్యాల జైత్రయాత్ర, నక్సల్బరీ శ్రీకాకుళం జైత్యాల జైత్రయాత్ర, అనంతర కాలంలో దండకారణ్యం దాకా జరిగిన ఉద్యమాల చరిత్రే. ఈ ఉద్యమాల చరిత్ర ఎక్కడా కూడా నిజానికి నమోదు కాలేదు. విడివిడిగా పుస్తకాలుగా నమోదైనప్పటికీ కూడా ఒక క్రమబద్ధమైన చరిత్రగా ఇప్పటి వరకు 50 సంవత్సరాల 60 ఏళ్ళలో ప్రారంభమై ఇప్పటిదాకా సాగుతున్న నక్సల్బరీ పోరాటం అనేది ఇప్పటి వరకు కూడా రికార్డ్ అయ్యలేదు. కానీ తెలంగాణలో జరిగిన 1970 ప్రాంతాల నుంచి మొదలుకొని ఆ తర్వాత ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిన పరిణామాలన్నిటి చరిత్ర అల్లం రాజయ్య సాహిత్యం. ముఖ్యంగా కొలిమంటుకున్నది తెలంగాణలో తెలంగాణ ప్రథమ ఉద్యమం అయిపోయిన తర్వాత రాజన్న వరంగల్లో ఆర్ట్స్ కాలేజీలో చదివినాడు. మంథన్లో తెలంగాణ ఉద్యమంలో ఆయన భాగస్వామి. హెచ్ఎస్సి చివరి బ్యాచ్, అప్పుడు 7వ తరగతిలో ఉన్నాం. ఆయన హై స్కూల్ జనరల్ సెక్రటరీగా ఉండింది. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినాడు. ఆ తర్వాత వరంగల్ ప్రభావం, వరంగల్ మిత్రుల ప్రభావం, వీటన్నిటి వల్ల ఆయన సాహిత్యం వైపు మళ్ళినాడు. ఈ సాహిత్యం వైపు మళ్ళిన క్రమంలో కొలిమంటుకున్నతో ప్రారంభమై ఇప్పటిదాకా కూడా ఆయన కుటుంబంలో ఉన్న సంబంధాలు కావచ్చు, అంటే నేను ప్రత్యక్షంగా 83, 82 దాకా ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉండడం కావచ్చు, అనేక మంది ఉద్యమ సహచరులు ఆయనకు పరిచయాలలో ఉండడం, ఆయన రెక్కల్లో బొక్కల్లో కలిసి ఉండడం, ఆయనతో ఉండడం వల్ల కావచ్చు, ఆయన మొత్తం తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలను నమోదు చేసే అవకాశం అల్లం రాజన్నకు వచ్చింది. అట్లాగే ఈ నమోదంతా కూడా ఒక డాక్యుమెంటరీ లాగా సాగింది. ఫిక్షన్ అయినప్పటికీ, కాల్పనిక సాహిత్యం అయినప్పటికీ కూడా ఆయా సందర్భాలలో ఉద్ధృతంగా తెలంగాణ జైత్యాల జైత్రయాత్రకు ముందు కరీంనగర్, ఆదిలాబాద్, కల్లోల ప్రాంతాల ప్రకటనలు ఇట్లాంటివి వచ్చే ముందు జరిగిన ఉధృతమైన పోరాటాలు, ఆర్ఎస్యు మొన్న 50 సంవత్సరాల ఉత్సవం కూడా జరుపుకున్నది. ఆర్ఎస్యు గ్రామాలకు తరలండి అనుభవాలు, ఆ తర్వాత ఉద్యమం బలపడము, పార్టీ నిర్మాణం కావడం, అది అడవులకు విస్తరించడం, ఈ క్రమాలన్నిట్లలో కూడా తెలంగాణ పల్లెలన్నీ కూడా పోరాటాలతో నిండి ఉన్నాయి. ఈ పోరాటాల చరిత్ర, ఈ పోరాటాల అనుభవాలు, ఈ పోరాటాలలో జరిగిన సంఘటనలే రాజన్న మొత్తం సాహిత్యం. ఇది ఈ విముక్తి నవల ప్రత్యేకంగా. ఆయన సైరన్ నవలనేమో
సింగరేణి కార్మిక సమాఖ్య, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలలో 70ల తర్వాత వచ్చిన ఒక మహోద్యమమైన సింగరేణిలో ఒక విప్లవాత్మకమైన ఉద్యమాన్ని, కార్మిక ఉద్యమాన్ని నడిపిన ఒక గొప్ప సంస్థ. గజ్జల గంగారాం, పెద్దిశంకర్, ఆదిరెడ్డి, అట్లాగే రమాకాంత్, ఇట్లాంటివన్నీ కూడా ఈ సింగరేణి చరిత్రగానే సింగరేణి పోరాటం ఎట్లా ప్రారంభమైంది, అది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విప్లవ కార్యకర్తలు సింగరేణిలో కార్మిక వర్గంతో ఎట్లా మమేకమైనారనే నవల సైరన్ నవల. అది కూడా దాదాపు మా పాత్రలే, అంటే మేము అప్పుడు పాల్గొన్న పోరాటాల సారాంశం. ఈ నవల ప్రత్యేకంగా ఒక ఉద్యమ చరిత్రను రాయడానికి అల్లం రాజయ్య మొట్టమొదలు సంసిద్ధమై అనేక పుస్తకాలు, దొరికిన చరిత్ర, తర్వాత జగిత్యాల నుంచి జంగల్ మార్గ్ దాకా లాంటి నమోదైన కొంత చరిత్ర, అట్లాగే ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు, అట్లాగే రైతాంగ పోరాటాల మీద రిపోర్ట్లు, వ్యవసాయ విప్లవం, రోడ్ టు రెవల్యూషన్ లాంటి డాక్యుమెంట్లు, ఇవన్నీ ఒక ఆధారభూతంగా, తర్వాత దండకారణ్యంలో వచ్చిన సాహిత్యం, ఇవన్నిటి ఆధారభూతంగా ఆయన ఒక చరిత్ర క్రమాన్ని నిర్మించి దీన్ని నమోదు చేయాలని అనుకున్నాడు. నిజానికి రాజన్న ఇది తలపెట్టినప్పుడు చాలా వర్క్ చేసినాడు, తెలుసు నాకు, నాతో కూడా చాలాసార్లు మాట్లాడినాడు. అంటే ఈ చరిత్ర అంతా ఒక క్రమబద్ధంగా నిర్మాణమై లేదు కాబట్టి ఎక్కడ దొరికే అవకాశం లేదు. అట్లాగే నక్సల్బరీ ఒక వేకో రావడానికి ముందు ఉన్న పరిస్థితులు ఏమిటి, ఆ పరిస్థితుల సారాంశం ఏమిటో, ఆ పరిస్థితులను ఎట్లా అధ్యయనం చేయాలనేది కూడా ఆయన చాలా పుస్తకాలు చదివినాడు. ముఖ్యంగా గ్రేట్ డిబేట్ తర్వాత 58 తర్వాత వచ్చిన పరిణామాలు, గ్రేట్ డిబేటు, సోవియట్ యూనియన్, తర్వాత చైనా, అటు రష్యా రివిజనిజము, సోవియట్ సోషల్ సామ్రాజ్యవాదము, రెండో వైపు ఒక కొత్త విప్లవ కేంద్రంగా ఇంటర్నేషనల్గా చైనా రావడము, చైనా విముక్తి, మావో కేంద్రంగా రాజకీయాలని రివిజనిజానికి వ్యతిరేకంగా విప్లవ పోరాటాన్ని రూపుదిద్దుకోవాలనే ఒక చర్చ జరగడము, నక్సల్బరీ నేపథ్యము, ఇవన్నీ కూడా అంతకుముందటి చరిత్రే. భారతదేశ పరిస్థితులు, ఆ తర్వాత అంతర్జాతీయ పరిస్థితులు, వీటన్నిటి ఆధారంగా మార్క్సిస్ట్ గత్తార్కిక భౌతికవాదం సూత్రాల ఆధారంగా జరిగిన చర్చలు, అట్లాగే విప్లవాలలో జరిగిన చర్చలు, ఇక్కడ జరిగిన పరిణామాలు, వీటన్నిటినీ అంచనా వేస్తూ విముక్తి అనే నవల 66లో ప్రారంభమై 68 దాకా జరిగిన, 68 కాదు 67 దాకా జరిగిన ఒక పరిణామాలని, అంటే నక్సల్బరీ, తెబాగా పోరాటము, తెగాపా పోరాటం, తర్వాత నక్సల్బరీ, తర్వాత శ్రీకాకుళం, తెలంగాణ ఉద్యమము, తర్వాత మన జగిత్యాల జైత్రయాత్ర, ఇదంతా ఒక క్రమం. ఈ క్రమం తర్వాత దండకారణ్య పోరాటం ఇవ్వాలనేది. కానీ 66, 67 పరిస్థితుల్ని రాజన్న ఆదిరెడ్డి కేంద్రకంగా ప్రారంభించినాడు ఈ చరిత్ర. 66లో ఆదిరెడ్డి 6వ తరగతికి హుజురాబాద్ పోవడం, వాళ్ళ పల్లె, వాళ్ళ కుటుంబము, పెద్ద కుటుంబం వాళ్ళది, కొత్తగట్టు, హుజురాబాద్, హన్మకొండ దారిలో ఉంటుంది. వాళ్ళ అసలైన పేర్లతోటి ఒక చరిత్ర కల్పనగా రాజన్న దీన్ని రూపొందించినాడు. ఆదిరెడ్డితో ప్రారంభమై, అట్లాగే గాబ్రియల్ స్కూల్లో అప్పటికే ఉన్న హనుమకొండలో ఉన్న వాతావరణము, ఆర్ఈసి, అన్నిటికీ ముఖ్యంగా కొండపల్లి సీతారామయ్య అప్పటికే అటు వరంగల్లో ఉన్న భూములమ్మి జన్నారం వెళ్ళి, జన్నారం నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఒక సంక్షోభంలో ఉన్న కాలం ఆయన, కాజీపేటలో స్థిరపడ్డ కాలము. ఆయనతో పాటుగా కేజీ సత్యమూర్తి గారు, అనసూయమ్మ గారు, అట్లాగే కోటేశ్వరమ్మ గారు వచ్చిపోయేది, తర్వాత కరుణ, ఇట్లాంటి ఒక ఫ్యామిలీ నుంచి మళ్ళీ ప్రారంభించినారు. ఒకటి హుజురాబాద్లో ఆదిరెడ్డి 6వ తరగతి చరిత్ర నుంచి ప్రారంభమై, కాజీపేటలో 58లో 10 ఏళ్ల పాటు బహిష్కరణకు గురై కొండపల్లి సీతారాం యొక్క స్కూల్ టీచర్గా, హిందీ టీచర్గా పనిచేస్తున్న కాలానికి సంబంధించి మళ్ళీ చరిత్రని ఓపెన్ చేసినాడు. ఈ నవల అట్లా సాగుకుంటూ వచ్చి, అంటే ఏదైతే క్రమం ఉన్నదో, తెబాగా, సిలిగురిలో తెబాగా పోరాటం తర్వాత వచ్చిన నక్సల్బరీ, దీన్ని మళ్ళీ హుజురాబాద్ నుంచి ఆ తర్వాతి కాలంలో కాజీపేటలో కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తిల ప్రస్తావన,
విశాఖ ఉక్కు ఉద్యమం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం, స్టూడెంట్స్ మోర్చా కావడం, ఇవన్నిటినీ ఈ 2 భాగాలుగా ఆయన చిత్రీకరించిన తర్వాత ఏకాఏకిన నక్సల్బరీ చరిత్రకు పోయినాడు. ఈ నక్సల్బరీలో కూడా అదే పేర్లు, చారు మజుందార్, కాను సన్యాల్, ఇట్లాంటి అప్పటి నాయకత్వము వాళ్ళ చర్చలు. అట్లాగే చారు మజుందార్ రివిజనిజాన్ని బద్దలు కొడుతూ సిపిఎం పార్టీ నుంచి అప్పటికే తెబాగా పోరాటము ఇట్లాంటి ప్రజరిల్లిన కాలంలో గిరిజనలో పనిచేసిన అనుభవాలతోటి, జైలు జీవితం అనుభవాలతోటి, అట్లాగే అక్కడ పార్టీలో ఒక కీలకమైన రోల్లో ఉన్న అనుభవాలతోటి ఆయన దీన్ని పూర్తిగా నిరసిస్తే వీళ్ళు తెబాగా పోరాటాన్ని తూట్లు పొడిచినారు, రివిజనిజంతో కమ్యూనిస్ట్ పార్టీ చెప్తున్న కారణాలు ఏవి కూడా ఇవి సబబుగా లేవు అని కన్విన్స్ కాకుండా ఉండి ఒక రెబెల్గా, అంటే రివిజనిజాన్ని మొట్టమొదటి బద్దలు కొట్టినవాడుగా చారు మజుందార్ ప్రవేశపెట్టిన 6 డాక్యుమెంట్లు, వాటి చర్చ, ఇవన్నీ కూడా మళ్ళీ అల్లం రాజన్న దీంట్లో ఓపెన్ చేసినాడు. అంటే హుజురాబాద్ నేపథ్యంగా, ఆదిరెడ్డి నేపథ్యంగా మొదలుపెట్టిన ఈ విముక్తి నవల 66లో ప్రారంభమై 67లో జరిగిన 6 డాక్యుమెంట్లు, చారు మజుందార్ రివిజనిజాన్ని బద్దలు కొడుతూ పెట్టిన 6 డాక్యుమెంట్ల చర్చ, తర్వాత సిలిగురి ఆ ప్రాంతాలలో, కలకత్తా ఆ ప్రాంతాలలో, సిలిగురి ప్రాంతంలో ఒక 18 మంది ఆయనతో వచ్చిన కమిటీ మెంబర్స్తో ఈ నక్సల్బరీ అనే దానికి ముందు జరిగిన ఏర్పాట్లు, వాటన్నిటి గురించి ఈ 6 డాక్యుమెంట్లలో ఉంది. ఈ 6 డాక్యుమెంట్ల చర్చల్లో మళ్ళీ ఇదంతా ప్రస్తావించినాడు. అంటే ఇది ఒక ప్రయాసతో కూడిన వ్యవహారం. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ చరిత్రని ముందు గ్రేట్ డిబేట్ దగ్గర మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒక క్రమానుగతంగా. తర్వాత ఆదిరెడ్డి లాంటి ప్రాంతాన్ని, హుజురాబాద్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వస్తున్న ఒక క్రమాన్ని అర్థం చేసుకోవాలి, గ్రామీణ సంబంధాలు, అప్పటి ఆర్థిక రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ అప్పటికి ఉన్నది కాబట్టి ఆ కాంగ్రెస్ పరిస్థితులు, లీడర్షిప్లు అవి ఎట్లా ఉండేది, వీటన్నిటితో పాటు కాజుపేటలో కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి వాళ్ళ ఘర్షణ, అంటే వాళ్ళ ఘర్షణ అంటే వాళ్ళు సామాజిక ఘర్షణ, ఆయన సంఘర్షణలు, అసలు ఏం జరుగుతున్నది, కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి. కొద్దిగా సాయుధ పోరాట విరమణ జరిగిన తర్వాత ఈయన ఉన్న ప్రాంతంలో ఆయన వ్యక్తిగత జీవితంలో కొంత కూరుకపోవడం, కుటుంబ సంబంధాలలో వచ్చిన వివాదాలు, అట్లాగే నైతిక వర్తనకు సంబంధించి, సరే అందరూ తెలిసిందే కాబట్టి కోటేశ్వరమ్మ, అనసూయమ్మ ఇట్లాంటి విషయాల వ్యవహారాలు అందరికీ తెలిసినాయి కాబట్టి ఈ వ్యవహారాలలో కృష్ణా జిల్లా పార్టీ ఆయన బాధ్యతల నుంచి తప్పించి బహిష్కరించడం, ఆ సంక్షోభంలో అతను ఒక డిప్రెషన్లో, నిరాసక్తతలో, సంక్షోభంలో ఉండడం కొండపల్లి సీతారామయ్య చిత్రించడం ఈ నవలలో కనబడుతుంది, విముక్తి నవల. దాని తర్వాత చారు మజుందార్ పరిణామాలు, 6 డాక్యుమెంట్లు, వాటి మీద చర్చలు, ఆ 18 మంది చారు మజుందార్ తోటి ఉండడం, అది 67లో ఒక రెవల్యూషన్ బద్దలయ్యే, అంటే తెబాగా పోరాటం తర్వాత నక్సల్బరీ అనే రెవల్యూషన్ బద్దలయ్యే ముందు, నక్సల్బరీ గ్రామంలో జరిగిన సంఘటనలు బద్దలయ్యే ముందటి వాతావరణం దాకా ఈ విముక్తి నవల సాగుతూ వచ్చింది. అంటే నక్సల్బరీ పూర్వరంగం, తెబాగా పోరాటం అప్పటికి ఉండింది, తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం జరిగింది, తర్వాత సాయుధ పోరాటం జరిగిన తర్వాత దాని విరమణ జరిగింది, తర్వాత కృష్ణా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీలో సంక్షోభాలు వచ్చినాయి, కేఎస్ అంటే కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు, సత్యమూర్తి లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చి కాజుపేటలో ఉన్నారు, వాళ్ళ కుటుంబ సంక్షోభంలో సీతారామయ్య ఇరుక్కున్నాడు. కానీ తర్వాతి కాలంలో వాళ్ళు కూడా ఈ కొత్త ఆలోచనలు విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు ఉద్యమం ద్వారా ఆలోచించడం ప్రారంభమైంది. ఈ క్రమం అంతా కూడా ఈ నవలలో మనకి కళ్ళగట్టినట్టుగా చిత్రీకరించినట్టుగా, అంటే అప్పటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యక్తిగత సంక్షోభాలన్నింటినీ రాజన్న దీంట్లో చిత్రించినాడు. అట్లాగే సిద్ధాంతపరమైన చర్చలను కూడా యథావధిగా అటు కేఎస్ నోటి నుంచో, ఇటు సత్యమూర్తి నోటి నుంచో, లేదా చారు మజుందార్ చెప్తుంటాను, కాను సన్యాలు మాట్లాడుతుంటాను, లేక చారు మజుందార్తో వేరే వాళ్ళు మాట్లాడుతూ ఈ డాక్యుమెంట్ల గురించి ప్రస్తావిస్తాను, ఇవన్నీ కూడా మనకు కళ్ళగట్టినట్టుగా ఈ విముక్తి నవలలో ఉంది. దీని తర్వాత క్రమంలో చివరగా విముక్తి నవలలో ఒక ఎండింగ్ ఉంటుంది. అంటే నక్సల్బరీ దానికి ముందడి జరిగిన పరిణామాలు, వరంగల్ ఆర్ట్స్ కాలేజీ, వివి, ఈవెన్ దొంగరిమల్లి ఆయన నవీన్ సారు, అట్లాగే వివి సమకాలికులందరూ కూడా చదువుకున్న దానితో పాటుగా ముఖ్యంగా మా తెలంగాణ ప్రాంతానికి ఈ నక్సల్బరీ పోరాటాలను తెచ్చిన లింగయ్య సారు, శుక్లా గారు, ఇట్లాంటి వాళ్ళ ప్రవేశంతో మళ్ళీ ఈ ఆదిరెడ్డి, తర్వాత వెంకటేశ్వర్లు సాహు, ఆ తర్వాత ఆదిరెడ్డి వాళ్ళ అన్న సుధాకర్ రెడ్డి, యాక్చువల్గా వీళ్ళందరినీ క్రమం ఒకటి ఎండ్ చేస్తూ
ఈ విముక్తి నవల 68 ప్రారంభంలో కొత్త సంవత్సరంలో ఈ నవల అంతమవుతుంది. ఈ నవలలో ఒక మహాప్రస్థానం పంపుతారు వరంగల్ నుంచి లింగయ్య సార్కి. లింగయ్య సార్ రూమ్లోనే ఆదిరెడ్డి, అంటే లింగయ్య సార్కి వాళ్ళ నాయన వీరారెడ్డి గారు తెలుసు కాబట్టి ఆదిరెడ్డి, అట్లాగే నల్ల మన శనిగరం వెంకటేశ్వర్లు సాహు, తర్వాత ఆదిరెడ్డి వాళ్ళ అన్న, వీళ్ళందరూ అదే రూమ్లో ఉన్నప్పుడు, శుక్లా గారు కూడా ఉన్నప్పుడు ఆ మహాప్రస్థానం పుస్తకం ఎర్రటి అట్టలతో అది ఇప్పి దాన్ని లింగయ్య సారు ఆ దాంట్లో కవిత చదవడం, పదండి ముందుకు పదండి తోసుకు, అట్లాగే ఇట్లాంటి ఒక కవితను చదవడం ద్వారా ఈ విముక్తి నవల అంతమైంది. అంటే నక్సల్బరీ పుట్టుక దాకా ఈ నవలని రాజన్న చిత్రీకరించినాడు. హుజురాబాద్లో 66లో ప్రారంభమై నక్సల్బరీ 68లో నక్సల్బరీ ఏర్పాట్లు, ఆ తర్వాత వచ్చిందే తెలంగాణ ఉద్యమం. బహుశా ఆయన 1000 పేజీల ప్రణాళిక ఉన్నది కాబట్టి ఈ ప్రణాళికలో తర్వాత వచ్చేది 69లో బద్దలైన తెలంగాణలో తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత శ్రీకాకుళ పోరాటం నుంచి వచ్చిన తెలంగాణలో పాదుకుపోయిన నక్సల్బరీ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా ఒక భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి 74లో ఆర్ఎస్సీ ఏర్పడ్డప్పుడు కూడా నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక భాగస్వామిగా ఉన్నాను నేను. అట్లా అందరికీ ఆదిరెడ్డి, శనిగరం వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, లక్ష్మణరావు గారు పెద్ద ఆయన, రాజిరెడ్డి, పోరెడ్డి వెంకటరెడ్డి, అల్లం నారాయణ, నారదాసు లక్ష్మణరావు, ఇదంతా కూడా ఇది కరీంనగర్ చరిత్ర. అట్లాగే చంద్ర ప్రభాకర్, సుధాకర్ రెడ్డి, మడిపల్లి సుధాకర్ రెడ్డి, ఇట్లా చాలామంది, అంటే అనంతమైన ఈ మంది అందరూ కూడా అప్పుడు ఫుల్ టైమర్స్గా ఉన్నవాళ్ళం. ఈ నేపథ్యానికి ముందు మా పరిస్థితులని అల్లం రాజయ్య ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, అంటే ఒక అంతర్జాతీయ పరిస్థితులు, జాతీయ పరిస్థితులు, స్థానికీయత, ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తెలంగాణ లాంటి ప్రాంతీయ పరిస్థితులకి అన్నిటినీ ఒక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అన్ని రంగాలను మేళవించి ఒక గతార్కిక చారిత్రక సూత్రాల ఆధారంగా ఒక చరిత్రను నిర్మించే క్రమాన్ని విముక్తి నవల రాసినాడు. నిజమే, అల్లం రాజయ్య నక్సల్బరీ చరిత్ర కాల్పనిక చరిత్ర అందాం దీన్ని, లేదా కాల్పనిక చరిత్ర, లేదా డాక్యుమెంటరీ చరిత్ర, లేదా డాక్యుమెంటరీ కాల్పనికత అన్నా కూడా ఆ చరిత్ర అన్ని రకాల నిర్మాత అల్లం రాజయ్యలో మేము బాగా గమనించేది ఏంటంటే ఆయన మా ఊరు దాటి వెళ్ళాడు. అట్లాగే మా అమ్మ వాళ్ళ ఊరు వెన్నంపల్లి దాటి వెళ్ళలేడు వాతావరణానికి సంబంధించి. అట్లాగే ఆయన రవలల్లో చాలా వరకు ఉండే పాత్రలన్నీ కూడా మా ఊరు పాత్రలు, మా స్థానిక పాత్రలు, ఆయనతో కలిసి మెలిసి బొక్కల్ల రెక్కల్ల తిరిగిన చాలామంది అమరులైన కామ్రేడ్స్ పాత్రలు, అవన్నీ సజీవంగా చిత్రించడంలో ఈ విముక్తిలో ప్రారంభమై చివరిదాకా అల్లం రాజయ్య ఈ సాహిత్యాన్ని కొనసాగిస్తాడని ఆశిస్తూ ఉన్నాను. నిజంగా కూడా ఈ చరిత్ర క్రమాన్ని నిర్మించిన ఏకైక రచయిత అల్లం రాజయ్య. ఆయన మా అన్న, నాకు గర్వకారణం. ఇది నక్సల్బరీ వసంత మేఘగర్జన రాజకీయ, ఆర్థిక, చారిత్రక నవల విముక్తి. దీన్ని నిజంగానే మీ చేతుల్లోకి తీసుకోండి, గుండెలకు హత్తుకోండి. థ్యాంక్ యూ.